నమస్తే, వెల్కమ్ టు కిచెన్ యంత్ర. ప్రతిరోజు కిచెన్ కి సంబంధించిన యంత్రాలని మీకు పరిచయం చేస్తూ వాటితో మీ పనిని చాలా తక్కువ చేసేసింది మా కిచెన్ యంత్ర. అందుకే మా ఆడవాళ్ళందరికీ ఎంతో నచ్చిన ప్రోగ్రాం కాబట్టి ఈ రోజు కూడా ఒక సరికొత్త యంత్రంతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇంతకీ ఆ యంత్రం ఏంటి? టట్టడాయ్, కాఫీ మేకర్. ఫస్ట్ అయితే దీని ఫీచర్స్ చెప్పేస్తాను, దాని తర్వాత ఇందులో కాఫీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, వెరీ సింపుల్ అండి. దీంతో మనకి ఒక 3 పిన్ సాకెట్ వస్తుంది, మనందరికీ తెలిసిందే. సో దీంతో ఏంటంటే ఒక చిన్న జార్ వస్తుంది, చూసారా, చాలా చిన్నది. ఇది ఇలా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఏదనంటే ఇందులోకి మన కాఫీ ఫిల్టర్ అవుతుంది కదా, దాన్ని మనం చక్కగా ఇందులోంచి ఇలా వంపుకోవచ్చు. ఎంతవరకు వచ్చింది, ఎంత థిక్గా ఉందనేది కూడా మనకి గ్లాస్ కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది. చూసారా, చాలా ఈజీగా ఉంది. సో దీంతో పాటుగా మనకి ఇక్కడ ఒక కప్ వస్తుంది. ఈ కప్ ఏంటంటే మనం ఇది వాష్ కూడా చేసుకోవచ్చు, డిటాచబుల్ అనమాట. ఓకే, ఈ కప్ ఏంటంటే ఈ చిన్న బుట్టలా ఉంది కదా, ఈ బుట్టలో మనం కాఫీ ఏదైతే మనకు కావాలో ఆ కాఫీ పొడిని ఇందులో వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత ఇందులో వేసుకొని దాన్ని చూసారా ఇక్కడ ఇలా పెట్టేసేయాలి. ఓకే, అందులోంచి ఏమవుతుందంటే మనం ఎక్కడ వాటర్ పోయాలో మీకు చూపిస్తాను. దాని ద్వారా కాఫీ మనకి డైరెక్ట్గా ఇక్కడ మీకు ఒక హోల్లా కనబడుతుంది కదా, చూసారా, ఈ హోల్లోంచి కరెక్ట్గా ఇందులోకి కాఫీ వచ్చేస్తుంది. ఇలా దీన్ని ఇలా పెడితే ఈ హోల్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఈ హోల్స్ ద్వారా కాఫీ ఏదైతే ఉందో ఆ కాఫీ అనేది మొత్తం ఇందులోకి దిగిపోతుంది. దీంతో పాటు ఇక్కడ మనం వాటర్ పోసుకోవాలి. ఇది కూడా నేను తీసి చూపిస్తాను మీకు. ఇవన్నీ కూడా మనం తీసి యాక్చువల్గా నీట్గా మళ్ళీ పెట్టేసుకోవచ్చు యాస్టీస్గా. ఓకే, ఎంత కాఫీ పోయాలి ఏంటి అంటే అది నేను చెప్తాను. ఏం లేదండి, ఇక్కడ మీరు చూస్తే కనుక ఈజీగా మీకు మెజర్ తెలిసిపోతూ ఉంటుంది. చూసారా, ఇక్కడ మీకు ఇన్ కేస్ ఒక కప్ కావాలి, పెద్ద కప్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ వరకు వాటర్, 2 కప్స్ అంటే ఇది, 3 కప్స్ అంటే ఇది, 4, 5 కప్స్ వరకు మీరు ఇందులో కాఫీ తయారు చేసుకోవచ్చు. ఒకవేళ తక్కువ తాగే వాళ్ళు ఉన్నారనుకోండి, 5 కప్స్ కాఫీ మనకి ఒక 10 కప్స్ వరకు వచ్చేస్తుంది. సో దీన్ని బట్టి మీరు మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఒక చిన్న బటన్ ఉంటుంది, అంటే వేరే మిషన్స్ కూడా ఏం అవసరం లేదు. ఈ టెంపరేచర్లో పెట్టాలి, ఇంతలో మరిగించాలి, ఈ వేడి చేయాలి, అలా ఏం అవసరం లేదు. జస్ట్ స్మాల్ బటన్. సో ఇక్కడ ఇలా ఉంది కదా, ఇదేంటంటే మనకి వార్మ్ చేసి ఉంచుతుంది. ఇప్పుడు లెట్స్ సే మీరు ఇప్పుడు మార్నింగ్ లేచారు, ఇందులో కాఫీ పొడి వేసేసి కాఫీ ఫిల్టర్ అయ్యే వరకు మీరు ఏదైనా పని మీద ఉన్నారు, పని చేసుకుంటున్నారు, ఇది అయిపోయిన తర్వాత మీరు కనుక బటన్ ఆఫ్ చేయకుండా ఉంటే మీరు ఎప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 20 మినిట్స్ తర్వాత మీ వర్క్ అయ్యి వచ్చినంత వరకు ఇది వామ్గానే ఉంటుంది, అంటే వేడిగానే ఉంటుంది. మళ్ళీ మనం హీట్ చేసుకొని రెడీ చేసుకోవాల్సిన అవసరం లేదు, అప్పటి వరకు ఇది వామ్గా ఉంచుతుంది అనమాట. అండ్ దీంతో పాటు మనకి ఒక చిన్న స్పూన్ కూడా ఉంటుంది. ఈ స్పూన్ ఎందుకు అంటే మనం కాఫీ పొడి కరెక్ట్గా మెజర్ చేసుకోవడానికి చెప్పాను కదా, పర్ఫెక్ట్ ఫిల్టర్ కాఫీ తాగాలి అంటే కరెక్ట్గా మన కాఫీ పొడి ఎంత వేయాలి, దాన్ని ఎంతసేపు మరిగించాలి, ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి. కానీ మన కాఫీ మేకర్లో ఇటువంటి టెన్షన్ ఏం లేదు. హ్యాపీగా మీరు 1 కప్ కాఫీ తాగాలి అనుకుంటున్నారు అనుకోండి, కరెక్ట్గా ఒక స్పూన్తో కాఫీ పొడి వేసుకోండి. లేదు ఇంకొంచెం స్ట్రాంగ్ అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. చూసారు కదా, దీనికి సంబంధించిన ఫీచర్స్ ఇవి. సో మరి ఇప్పుడు ఇందులో కాఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఏం లేదు, నేను చెప్పాను కదా, ఫస్ట్ ఇది ఓపెన్ చేయండి ఇలా. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత నేను చూపించాను కదా, మనకి ఇందులో ఒక చిన్న బుట్టలా ఉంటుంది. ఇందులో కాఫీ పొడి ఎంత కావాలో అంత. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్. ఓకే, దీన్ని మళ్ళీ యాస్టీస్గా మనం క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో వాటర్ పోద్దాం. ఒక 2 కప్స్ అనుకుందాం. ఓకే, బస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్విచ్ ఆన్ చేద్దాం. కానీ స్విచ్ ఆన్ చేసే ముందు ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి కింద జార్ కరెక్ట్గా ఉందా లేదా అని. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేద్దాం. సో నేను చెప్పాను కదా, స్విచ్ ఆన్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ఒక లైట్ వెలుగుతుంది. సో లైట్ వెలిగిన తర్వాత ఒక 2 మినిట్స్లో మనకి చక్కగా కాఫీకి సంబంధించిన డికాషన్ అనేది ఈ జార్లోకి వచ్చేస్తుంది అనమాట. సో మనం చెన్నై అటు సైడ్ వెళ్ళామంటే ప్రతి చోట కాఫీ కాఫీ కాఫీ. ఆల్రెడీ ఇక్కడ కూడా మనకి కాఫీ రెడీ అయిపోతుంది. చూసారా, ఎక్కడ అంటే మీరు అది కరెక్ట్గా పెట్టాలి, లేదంటే కనుక జార్ నుంచి బయటకు వచ్చేస్తుంది. చూసారా,
కాఫీ పొడి మొత్తం అందులో మిక్స్ అవుతుంది అనమాట. మిక్స్ అయ్యి హ్యాపీగా దానికి జార్లోకి వచ్చేస్తుంది. సో చక్కగా వాటర్ అన్న కాఫీ పొడి మిక్స్ అయిపోయి డికాషన్ వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. కానీ పర్ఫెక్ట్ కాఫీ పొడి ఉంటే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది. చూసారు కదా, క్లియర్గా మనకి ఇక్కడ డికాషన్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మొత్తం మనం వేసిన వాటర్ అంతా డికాషన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. కానీ మీరు స్విచ్ ఆఫ్ చేస్తేనే ఏమంటారు హీట్ తగ్గుతుంది. లేదు అంటే కనుక అది అలాగే వామ్లో ఉంటుంది. ఇది ఆఫ్ అయిపోతుంది కానీ కీప్ వామ్ లాగా అలాగే వామ్లో ఉంచుతుంది. మనం ఎప్పుడు కాఫీ తాగాలనుకుంటే అప్పుడు హ్యాపీగా తీసి పాలలో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో కాఫీ రెడీ అయిపోయింది. నేను స్విచ్ ఆఫ్ చేసేస్తాను, ఎందుకంటే వామ్ అవసరం లేదు కదా మనకి. నేను ఇక్కడే ఉన్నాను అండ్ ఇప్పుడే కాఫీ తాగాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఎవరైనా వెయిట్ చేస్తారా? సో నేను కూడా వెయిట్ చేయలేను కాబట్టి ఒక్కసారి డికాషన్ ఎలా వచ్చిందో చూద్దాం. చూసారా స్ట్రాంగ్గా మంచి స్మెల్తో కాఫీ రెడీ అయ్యింది. సో ఇప్పుడు మనం కాఫీ రెడీ చేసుకుందాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇప్పుడు మీకు చూపించాను కదా ఈ కాఫీ మేకర్ ఏంటంటే ఒక 6 కప్స్ వరకు 5 కప్స్ వరకు నేను మీకు చూపించాను. ఇందులో ఏంటంటే మీకు కావాలంటే 1 కప్ కాఫీ తయారు చేసుకునే కాఫీ మేకర్ ఉంది, అలాగే దీనికన్నా పెద్దది కూడా ఉంది. నేనేంటంటే స్టార్టింగ్ రేంజ్, నార్మల్ రేంజ్ మీకు చూపించాలని. లేదు అనుకుంటే మీకు ఇంకా తక్కువ కాఫీ చేసుకునే కాఫీ మేకర్ కావాలంటే అలా దొరుకుతుంది, అండ్ ఇంకా ఎక్కువ కాఫీ కావాలంటే కూడా అది కూడా దొరుకుతుంది. ఇప్పుడైతే కాఫీ డికాషన్ చాలా వేడిగా ఉంది, నాకైతే తాగాలనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా కాఫీ రెడీ చేద్దాం. యాక్చువల్గా ఏంటంటే బ్లాక్ కాఫీ డైరెక్ట్గా తాగితేనే బెటర్. అంటే మనం పాలల్లో తాగడం మనకి అలవాటు కాఫీ, కాకపోతే అలా బ్లాక్ కాఫీ తాగితే ఏంటంటే హార్ట్కి చాలా మంచిది, చాలా యాక్టివ్గా అయిపోతాం అనమాట. చాలా డల్గా ఇలా నీరసంగా ఉన్నప్పుడు తాగితే మాత్రం సూపర్ యాక్టివ్గా అయిపోతాం. అది చాలా బెనిఫిట్. అలా తాగడం అలవాటు చేసుకోండి. కాకపోతే ఇలా కూడా బాగుంటుంది. నేను లేట్ చేయకుండా అసలు కాఫీ ఎలా వచ్చిందో చెప్తా. సూపర్, చాలా చాలా బాగుంది అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. నాకైతే కాఫీ కొంచెం స్ట్రాంగ్గా ఉండడమే ఇష్టం, అలానే నేను స్ట్రాంగ్గా తాగుతున్నాను. కానీ నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను కదా, అయ్యో వీటిలో చేస్తే ఎలా వస్తాయో, మనం డైరెక్ట్గా స్టవ్ వెలిగించి స్టవ్ మీదే పెట్టి చేస్తేనే స్ట్రాంగ్గా అవుతుందేమో, అప్పుడే టేస్ట్ ఉంటుందేమో, అప్పుడే ఉడుకుతుందేమో, ఈ మైండ్ సెట్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వచ్చేసేయండి. ఎందుకంటే దానివల్ల చాలా స్ట్రెయిన్, మరీ అంత ఉడికితే కూడా మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఇందులో 2 మినిట్స్ చూసారు కదా, 2 మినిట్స్లో చక్కగా చాలా స్ట్రాంగ్ కాఫీ రెడీ అయింది అండ్ చాలా టేస్టీగా ఉంది. దీని ప్రైస్ ఎంత అంటే జస్ట్ 1000 రూపీస్ మాత్రమే, జస్ట్ 1000 రూపీస్ మాత్రమే. ఇంకా ఇందులో తక్కువ కాస్ట్ కూడా ఉంది, ఇంకా ఎక్కువ కాస్ట్ కూడా ఉంది. రేంజెస్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మరి ఎక్కడ తెచ్చావు అంజలి అని అంటున్నారు కదా, ఇంకెక్కడండి, మా స్మార్ట్ హోమ్ సికింద్రాబాద్ నుంచి తీసుకొచ్చేసాను. అక్కడికి వెళ్తే చాలా వెరైటీస్ ఉంటాయి, హ్యాపీగా మీరు కూడా కొనుక్కోవచ్చు. ఒకవేళ వెళ్ళే టైం లేదు అనుకుంటారా, నో వరీస్, వాళ్ళకి ఒక ఫోన్ చేస్తే వాళ్ళే మన ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తారు, డెమో కూడా ఇస్తారు. అలాగే నా పేరు, మా షో పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు. మరి అడ్రస్ ఎలా? ఏం లేదండి, మా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీకు ఒక కార్డ్ వస్తుంది, అందులో వాళ్ళ అడ్రస్ ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోవచ్చు. నెక్స్ట్ ఏ యంత్రం చూపించబోతున్నారు, మాకు అది ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. నాకు బాగా నచ్చింది, అందుకే మీ ఇంట్రెస్ట్ని ఇక్కడ బ్రేక్ చేయకుండా ఇంట్రెస్టింగ్ ఏమంటారు యంత్రాలతో ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అంటే అదే ఏమిటి పంజరం అనుకుంటున్నారా? పంజరం కాదండి, దీని పేరు గ్రీన్ టీ ఫిల్టర్. చాలా చాలా ఈజీ. ఇందులో మీరు ఏమంటారు లీవ్స్తోనే, గ్రీన్ టీ లీవ్స్తోనే హ్యాపీగా గ్రీన్ టీ ఎలా తాగుతున్నారో ప్యాకెట్స్లో అలాగే చేసుకొని తాగొచ్చు, హెల్తీగా ఉండొచ్చు. ఫస్ట్ అయితే ఇది ఎలా వర్క్ చేస్తుందో మీకు నేను చూపిస్తాను. ఈ బుజ్జి బుట్ట ఉంది కదా, ఈ బుజ్జి బుట్టని ఫస్ట్ ఇక్కడ లాక్స్ ఉంటాయి 2, ఇట్లా చూసారా? ఈ 2 లాక్స్ తీస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఓపెన్ అయిన తర్వాత మీకు ఒక ఫుల్ కప్పు, అంటే లెట్స్ ఈ గ్లాస్ అనుకోండి,
ఈ గ్లాస్ నిండా కనుక మీరు గ్రీన్ టీ తాగాలి అనుకుంటే ఈ చిన్ని బుట్ట నిండా మీరు గ్రీన్ టీ పౌడర్ ఉంటుంది కదా, అదే మీ ఇంట్లో ఉండే గ్రీన్ టీ లీవ్స్ ఉంటాయి కదా, దాన్ని ఫుల్గా ఫిల్ చేసేయండి. ఫిల్ చేసిన తర్వాత యాజ్ టీజ్గా లాక్ ఉంటుంది కదా, ఈ లాక్ని ఇలా వేసేసి ఈ బుజ్జి బుట్టని చక్కగా ఈ గ్లాస్లో ఇలా ఉంచేసేయండి. ఒక 2 minutes ఉంచిన తర్వాత చక్కగా అది మొత్తం హాట్ వాటర్ వల్ల డికాషన్ అంతా బయటకు వస్తుంది కదా, అప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టి హ్యాపీగా గ్రీన్ టీ తాగొచ్చు అనమాట. ఇప్పుడైతే నేను వేడిగా గ్రీన్ టీ తాగాలనుకుంటున్నాను కాబట్టి హ్యాపీగా నేను హాట్ వాటర్ కూడా తెచ్చుకున్నాను. ఓకే, చక్కగా దీంట్లో ఇలా మీరు గ్రీన్ టీ లీవ్స్ని ఫిల్ చేసేసేయండి ఎంత కావాలంటే అంత. అంటే కానీ ఇంత పెద్ద గ్లాస్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా ఉంటేనే బెటర్. ఇలా కాకుండా ఇంకా పెద్ద లీవ్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా ఇంకా చాలా బెటరు. సో ఇప్పుడు నేను దీన్ని మా బుజ్జి బుట్టని హాట్ వాటర్లోకి వదిలేస్తున్నా. సో ఇలా డిప్ చేద్దాం. చక్కగా మనం గ్రీన్ టీ బ్యాగ్స్ కూడా ఇలాగే డిప్ చేస్తుంటాం కదా. చూసారా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. గ్రీన్ టీలో కూడా మీకు చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏది కావాలంటే అది తెచ్చుకోండి. ఇలా హ్యాపీగా హెల్తీగా తాగండి. ఇప్పుడు నా గ్రీన్ టీని నేను తాగబోతున్నాను. తట్టరాయ్. చాలా బాగుంది. చూసారా మనం చిన్న విషయాలకు కూడా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోకుండా టైం లేదనో కుదరదనో టెన్షన్కో బయట డిపెండ్ అయిపోతుంటాం. మన ఆరోగ్యం కాపాడుకుంటున్నాం అనుకుంటాం కానీ పాడు చేసుకోవడమే ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఏంటంటే నేను చూపించే యంత్రాల ద్వారా, ఈ చిన్న యంత్రాల ద్వారా మీరేంటంటే మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు, హెల్తీగా ఉండొచ్చు అండ్ మీ పనిని చాలా తక్కువ చేసుకోవచ్చు. మా గ్రీన్ టీ ఫిల్టర్ చూడడానికి ఎంత బుజ్జుగా ఉంది కానీ ఇది చేసే అద్భుతాలు మాత్రం సూపర్ అనే చెప్పాలి. దీని కాస్ట్ ఎంత ఉంటుందంటే జస్ట్ 100 రూపీస్ అండి. 100 రూపీస్ లోపలే ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీరు కనుక దీన్ని కొనుక్కున్నారంటే ఎప్పుడు ఆరోగ్యంగా హెల్తీగా ఉండొచ్చు. బుజ్జు ఫిల్టర్ నాకైతే చాలా బాగా నచ్చింది. వెంటనే మీరు కూడా పరిగెత్తండి మా స్మార్ట్ హోమ్ సికింద్రాబాద్కి, అక్కడికి వెళ్ళి సూపర్గా షాపింగ్ చేసేసుకోండి. అమ్మయ్యా, ఈరోజు చూపించిన 2 మా గ్రీన్ టీ ఫిల్టర్ అలాగే మా కాఫీ మేకర్ మీకు ఎంతగానో నచ్చాయి కదా. ఇలా మీకు నచ్చే మంచి యంత్రాలతో మిమ్మల్ని ఏమంటారు ఇంకాస్త బుట్టలో పడేస్తూ ఉంటాను. మరి ఈరోజు ఎపిసోడ్ చూసి మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మరో సరికొత్త యంత్రాలతో మీ ముందుకు వచ్చేస్తాం. Until then, keep watching this. Anjali signing off. Bye. ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే లాగ్ టు www.youtube.com/etv అభిరుచి అలాగే www.facebook.com/etv అభిరుచిలో మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు.